నిహారిక ఒంటరిగా ఉంటే అవని జ్యూస్ తీసుకుని నిహారి దగ్గరికి వెళ్ళి ముందు ఈ జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటే దీనిలో ఏం కలిపావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. పంచదార అని చెప్పి అవని అంటుంది. పంచదార గురించి నేను అడగట్లేదు, నా పిండం కరిగిపోవడానికి ఏం కలిపావు అని అడుగుతున్నా అని నిహారిక అంటూ ఉంటుంది. నేను నిహారిక అయి ఉండుంటే అలానే కలిపేదాన్నేమో. గతంలో పాలల్లో ట్యాబ్లెట్స్ నువ్వు కలిపినట్టు నేను నిహారికను కాదు కదా అని అవని చెప్పి ఈ జ్యూస్ తాగు అని చెప్పి నిహారిక చేతిలో పెట్టి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత నీకు నీ బిడ్డకు విలువిస్తారు. నా గురించి ఎవరూ పట్టించుకోరు, దట్స్ ఫ్యాక్ట్ అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది. ఇక అందుకే నీ ప్రెగ్నెన్సీని పోగొడతాను, నీ గర్భం నుంచి బిడ్డ బయటకు రాకుండా చూస్తాను, పిల్లల్ని కనకుండా చేస్తాను, నీ గర్భం నుంచి కారణ జన్మరాల్ని బయటికి రాకముందే కాటికి పంపిస్తాను అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.